వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ఫుడ్ అంటే నెల్లూరు పెట్టింది పేరు. నాణ్యమైన రుచులు, మంచి రుచులు కావాలంటే మాత్రం ఖచ్చితంగా నెల్లూరులో తినాల్సిందే అనేది మొత్తం ఏపీలో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏపీయే కాదు ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా నెల్లూరు అంటే అంత పేరుండేటువంటి పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వచ్చినటువంటి కొన్ని కథనాలు కావచ్చు, కొన్ని క్లిప్పింగ్స్ కావచ్చు, అవి చూసిన తర్వాత చాలామంది హోటల్కి వెళ్లకుండా హ్యాపీగా వీకెండ్స్లో ఇంట్లోనే వండుకొని తిందాం అనేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా దీనికి కారణం ఏంటంటే, ఒక హోటల్లో జెర్రీ వచ్చిందని, మరో హోటల్లో బొద్దింక వచ్చిందనేటువంటి కథనాలు వచ్చాయి. సో అటువంటి పరిస్థితి నెల్లూరులో ఉందా? నిజంగా ఇలా ఎందుకు జరుగుతోంది? తినేటువంటి ఆహారాన్ని చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంత నిర్లక్ష్యంగా అసలు వండుతున్నారా? కారణం ఏంటి అనేటువంటి విషయంపై ఈరోజు మనతో మాట్లాడేందుకు హోటల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరైతే చూసుంటారు సోషల్ మీడియాలో కథనాలు. సో దీని మీద మీరేమంటారు సార్? నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి 40 సంవత్సరాలండి. మా నాన్నగారు మా అమ్మగారు నాకు ఈ ఫీల్డ్ నేర్పించినప్పటి నుంచి 40 సంవత్సరాల ఫీల్డ్ ఉన్నాను. నెల్లూరు భోజనం అంటే ప్రత్యేకత. ఎవరన్నా కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళినా కూడా చెన్నైకి వెళ్తూ మధ్యలో మన హోటల్లో భోజనం చేసిపోవాలి, అని నెల్లూరులో భోజనం చేసిపోవాలి అని ఇక్కడ ఆగి భోజనం చేసిపోతారు. ఇక్కడ నుంచి ఇప్పటికి కూడా బెంగళూరుకి కానీ, చెన్నైకి కానీ, హైదరాబాద్ కానీ బస్సులో ఐటమ్స్ పోతుంటాయి. ఇక్కడి నుంచి ప్రతి హోటల్లో ఒక ఫేమస్ రియాజ్ హోటల్ బిర్యానీ అని చెప్పేసి, మురళీకృష్ణ పెరుగనమని, ఇంకో దగ్గర కారం దోశ అని, చాపులు సరి చెప్పేసి అనుకోవటం, ఇవన్నీ కూడా ఇక్కడ కూడా ఇప్పుడు కూడా పోతున్నాయి. అలాంటి ఫేమస్గా నెల్లూరులో చూడండి, ఎక్కడైనా స్టార్ హోటల్లో నెల్లూరు చాపులుసు, సరేనా, నెల్లూరు మెస్సు, నెల్లూరు రెస్టారెంట్ అని ప్రతి దిగువరింది. ఆఖరికి దుబాయ్లో కూడా నెల్లూరు అమరావతిని పెట్టారు. అది సింగపూర్ కానీ అంత ఫేమస్గా నెల్లూరుకి ఒక భోజనానికి పేరు పెట్టు. నిజంగా దైవ నిర్ణయం అది. ఆ 40 సంవత్సరాలు మేము అదే కంటిన్యూ చేస్తున్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ జెర్రీ కానీ బొద్దింక కానీ వచ్చిందని చెప్తున్నారు కదా, అది దాని మీద మీరేమంటారు? ఈ మధ్య కాలంలో చూస్తానండి, నేను కస్టమరే దేవుడండి. కస్టమరు రాకపోతే ఈరోజు మీ స్థితి చొక్కా ఎక్కడి నుంచి వచ్చిందండి? కస్టమర్ భోంచేది వచ్చింది. ఈరోజు ఈ స్థితిలో ఉన్నా అంటే కస్టమర్ మా ఇంట్లో కుటుంబం కంటే మేము ఎక్కువ చూసుకుంటాం. అలాంటి వాళ్ళకి మేము చెడిపోయిన చికెను, జర్రియో బర్రెో, లేదంటే నీకు వచ్చి బొద్దింకో, ఇవన్నీ మేము ఎందుకు వేస్తామని చెప్పడానికి అర్థం లేకుండా మాట్లాడినది. ఇప్పుడు ఒక ఐటము మేము ఇక్కడ దగ్గర సగం మంది ఇక్కడ భోజనం చేస్తారు, 3/4 మంది, కొద్దిమంది పార్స్ చేసుకెళ్తారు. ఇక్కడ రాని జర్రీ ఆడికెట్ట వస్తుంది. ఇప్పుడు జర్రీ అంటే ఉడికేయాలంటే వేడిలో ఉడికితే అసలు కనపడదండి. బిర్యానీలో కూడా ఎక్కడ చేస్తే మీరు దాన్ని కనుక్కోలేరు. అలాంటి జర్రీ ఫ్రెష్గా ఆడ రావటం, బొద్దింక ఫుల్గా ఉంది. ఈ బొద్దింక రావటం ఎలా వస్తుందండి? ఇక్కడ రాంది ఆడికెందుకు వస్తుంది? మేమెందుకు ఆ జాగ్రత్త ఉంటాము? దాన్ని అర్థం చేసుకోకుండా మీడియా ప్రచారం చేసి పేపర్లు ఆఫ్ పేజ్ చేశారండి. ఒక పేపర్లో ఎంత బాధ అండి. ఇప్పుడు హోటల్ అంటే ఎన్నో కుటుంబాలండి, లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేది హోటల్. అది చిన్న హోటల్ అంటే 20 మంది ఉంటారు, పెద్ద హోటల్ 40 మంది ఉంటారు, పెద్ద హోటల్ ఇంకా అంటే 100 మంది ఉంటారు. అలాంటి లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించే సంస్థని మనం ఒక ఆలోచించి దానికి మనం రాయాలి, చెప్పాలి. ఒక అధికారి వస్తారండి, తప్పకుండా రావాలి అధికారులండి. ఎందుకంటే అధికారులు వస్తే మాకు భయం. ఒకప్పుడు మేము దేవుడికి దండం పెట్టేవాళ్ళం. దేవుడు దండం పెట్టేప్పుడు రాగానే ఫ్రిడ్జ్కి దండం పెడుతున్నాం. ఫ్రిడ్జ్లో ఏముంది అని ఆయన ఫ్రిడ్జ్ చూసుకొని దేవుడు దండం పెడుతున్నాం. ఎందుకంటే మా కస్టమర్ని మేము బాగా చూసుకోవాలి, కస్టమర్కి ఆరోగ్యం చూసుకోవాలనే ఉద్దేశంతో మేము అంత జాగ్రత్తగా ఉంటాం. కానీ అధికారులు వస్తారు తప్పకుండా. ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ వరుసగా 3 రోజులు చేస్తారు అన్ని హోటల్స్. మేము సంతోషం రావాలి, ఎందుకంటే మాకు భయం ఉంటుంది. అంటే వీళ్ళు చేసేటువంటి దాడుల్లో ప్రధానంగా స్టాక్ చికెన్ దొరికిందని, పురుగులతో ఉందని ఈ విధంగా చెప్తూ ఉన్నారు కదా. దీన్ని మనం చూస్తూ ఉన్నాం. కొన్నిటికి ఫెనైల్ అది పోసేసి వెళ్తూ ఉన్నారు. సో దీని మీద మీరేమంటారు? సార్, 40 సంవత్సరాల నా అనుభవంలో నేను మాగుంటేటో కొత్తగా బ్రాంచ్ పెట్టానండి. నాకు జరిగింది ఎవరికో ఎందుకలండి, నాకు జరిగింది అది. ఒక అధికారి వచ్చి ఆయనకి రైట్స్ లేవండి. హోటల్లోకి వచ్చి అధికారి, ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ డిపార్ట్మెంట్ వాళ్ళే నీకు ఫుడ్ చూడాలి, శాంపిల్ ల్యాబ్ పంపించి, వీళ్ళకి అధికారం లేదు. కానీ హోటల్ వాళ్ళు ఏంటంటే మనం భయపెడితే భయపోతాలో, చదువులు లేవు అని చెప్పి ఒక అధికారి వచ్చి దబాయించి అప్పుడే వచ్చిందండి చికెను. ఫ్రిడ్జ్ చికెన్ బయట పెట్టరండి, సాయంకాలం దాకా ఆ చికెన్ వాడాలి. మాకు కొరమేని చేప దొరకదు, కొరమేని చేప ఫ్రిడ్జ్లో పెట్టాలి, రొయ్య దొరకదు. అవన్నీ పెట్టుకొని మేము సాయంకాలం దాకా వాడుకుంటాం. వాడుకునేప్పుడు నా కళ్ళ ముందు తీసుకొని అతను తీసుకొచ్చేసి బయట పెట్టి ఈ చికెన్ పాచిపోయిన చికెను అని చెప్పి పినాయిలు పోసి తొట్లో వేశాడండి. ఎంత బాధాకరం. మరి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, మురిగిపోయిన చికెన్ అమరావతిలో అమ్ముతున్నాడు, సరేనా, మురిగిపోయిన ఐటమ్స్ అమ్ముతున్నాడు,
సరే మేము ఇది సీజ్ చేస్తాము అని అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. అన్ని దాంట్లో వచ్చింది. ఏమండి, నేను హోటల్ అండి, ఎన్ని కుటుంబాలు బతుకుతున్నాయండి, కస్టమర్లు మా దేవుడు, మేము ఎందుకు చెడిపోయిన ఐటమ్స్ పెడతాము అని ఒకసారి ఆలోచించి అధికారి ఇంకో దగ్గర బతకగలండి, ఇంకో దగ్గర జాబు, మేము బతకలేం కదా, మేము దీన్నే నమ్ముకున్నాం. నెల్లూరులో కోమల విలాస్ 60-70 సంవత్సరాలు, బసోటా హోటల్, ప్రతి హోటల్ 60-70 సంవత్సరాలు చరిత్ర ఉంది. మరి అటువంటివి మేము బయటకు పోయి బతకలేం కదా. అధికారులు కూడా ఆలోచించండి, తప్పైతే మాకు పనిష్మెంట్ ఇవ్వండి, పెనాల్టీ వేయండి. అంతేగాని మీడియా చూపించాలి సార్, మీడియాతో పనండి, మీడియాని లోపల తీసుకొచ్చేసాటో. ఇది ఇప్పుడు ఇంట్లో ఉండండి, ఒక కూర చేస్తామండి, చికెన్ కుర్మా, దాన్ని తీసి రోడ్లో పెడితే పోస్తే ఎట్లుంటుందండి, ఏదైనా ఐటమ్ రోడ్లో పోస్తే ఎట్లుంటుంది. కానీ అలా చేయడం ధర్మం కాదండి. అంటే ఎలా చేయాలంటారు? అంటే రైట్స్ చేస్తున్నారంటే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు రైట్స్ చేస్తుంటారు కదా. సో ఎలా చేస్తే కరెక్ట్ అంటారు మీరు చెప్పేది ఏంటి? 100% రావాలండి, రైట్ చేయాలి, దాన్ని టెస్ట్ చేయాలి, ల్యాబ్ పంపించాలి. మీకు ఇక్కడ మీడియా చూపించే అధికారం లేదు, రోడ్లో పోసే అధికారం లేదు. మీరు చెప్పండి, మీరు చూపించండి, ఇది తప్పండి, కేసు రాయండి. ఇప్పుడు మా వాళ్ళకి కూడా ఒకరిద్దరు కూడా కోర్టుకు పెట్టారు తప్పు చేస్తున్నప్పటికీ. ఇంకో విషయం ఏంటంటే ఈ చట్టాలు ఎప్పుడేనండి, అంబేద్కర్ నాటి చట్టాలే అండి ఇవి. ఈరోజు కూడా అదే చట్టాలు వేసుకుంటారు, వస్తారు, కంది ఉప్పు టెస్టింగ్ అంటారు, ఆయిల్ టెస్టింగ్ అంటాడు, పాలు టెస్టింగ్ అంటాడు. అసలు మాకేం సంబంధం అయ్యింది? అవన్నీ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళ దగ్గర పాలు. మీరు ప్రతిదీ హోటల్ మీద పడితే హోటల్ ఇండస్ట్రీ అనేది చాలామందికి సేవ చేసేదండి. నెల్లూరులో ఫ్లడ్స్ వస్తే రాత్రిపూట కష్టపడి మేము ఇచ్చామండి ఫుడ్ పార్సల్స్. మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మొత్తం అన్ని జిల్లాలు 4 జిల్లాలు హోటల్స్ క్లోజ్ చేసి లక్షల ప్యాకెట్లు, నెల్లూరు నుంచి లక్షల ప్యాకెట్ పంపించాడు. మేము ముఖ్యమంత్రి గారు మరీ చెప్పారు, ఎవరు ఆకలితో ఉండకూడదని చెప్తే మేము రాత్రిపూట కష్టపడి మేము పంపించినాం. అలాంటి హోటల్ ఇండస్ట్రీని ఈ విధంగా డ్యామేజ్ చేయొచ్చండి? చూడండి, మీరే ఆలోచించండి. ఇది దాన్ని నమ్ముకున్న వాళ్ళు దాని పరిస్థితి ఏంటంటే ఇప్పుడు 40 కుటుంబాలు రోడ్డు పడతాయి, ఎవరు సాగుతారండి? అది ఒకసారి అధికారులు ఆలోచించాలి, ప్రజలు కూడా మీరు నమ్మకూడదండి. అమరావతి అనేది ఇంకో హోటల్ అండి, ఎందుకు చేస్తారు వాళ్ళు? చికెన్ పాచిపోయింది పెడితే మాకేం వస్తుంది, చికెన్ దొరకదా, ఫోన్ చేసి 5 నిమిషాలు తెచ్చిస్తున్నాడు, మేము ఎందుకు దాంట్లో మేము పెట్టుకుంటాం? మేము కేవలము అధికారులు కావాలని వాళ్ళ గుర్తింపు కోసం మమ్మల్ని డ్యామేజ్ చేస్తున్నారు. అంటే అధికారులు చేసేటువంటి రైట్స్లో చాలా చోట్ల చెప్తూ ఉన్నారు, పురుగులు పట్టి ఉన్నాయి చికెన్ అని, అట్లా అని ఇట్లా అని చెప్తున్నారు కదా. సో ఇదంతా సార్, నేను మా అసోసియేషన్లో ఉన్నవాళ్ళు ఎవరు చేయట్లేదండి. మా అసోసియేషన్లో లేని వాళ్ళు చేశారు, నేను చూడలేదు, మీడియా ద్వారా చూసుకోవటమే. కానీ ఎందుకంటే కొన్ని హోటల్స్ పర్చేజ్ నెల్లూరులో చేరండి, వాళ్ళకి మెడ్రాసిస్ రావాలి స్టాక్, పెద్ద హోటల్స్, అవి మా అసోసియేషన్ లేవు. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడి నుంచి స్టాక్ పంపిస్తారు, ఈ ఫ్రిడ్జ్లో ఈయన చూడడు, అవి కింద ఉంటుంది, పైన తెచ్చి వాడుకుంటారు, ఎరువు రాజు కింద ఉంటుంది. కానీ వాటిలో జరగవచ్చు. కానీ మా అసోసియేషన్లో ఎవరు కూడా నెంబర్గా ఉన్నవాడికి మేము ప్రతి మీటింగ్లు చెప్తుంటాం, ప్రతిసారి చెప్తుంటాం, మీరు రాగానే కిచెన్లో కూర్చోండి, కిచెన్ చూసుకొని చెప్తాను. మా హోటల్స్ అసోసియేషన్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య పెద్ద హోటల్ అండి, సరేనా, ఆ హోటల్కి హెల్త్ ఆఫీసర్ వచ్చి సుమారు ఒక 4 అవర్స్ రోడ్డు బ్లాక్ చేశాడండి. అవన్నీ తెచ్చి బయటేసి 15 మంది మీడియాని పంపించి ఆ పెద్ద హోటల్లో 500 కుటుంబాలు బతుకుతున్నాయండి. మరి 500 కుటుంబాల పరిస్థితి అండి, రోడ్లో వేయటమైంది, 15 మీడియా వాళ్ళు బిలవటమైంది. ఆ విధంగా డ్యామేజ్ చేస్తే ఏమైపోవాలండి ఆ చరిత్ర? 70 సంవత్సరాల హోటల్ అది. కాబట్టి చెప్పేదంటే మీరు రండి, ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ వస్తున్నాడు, మీరు చూస్తున్నాడు, ఉంటే కేసు రాస్తున్నాడు, చేయండి, మాకు భయం ఉంటుంది. కానీ ఏదో మా అసోసియేషన్లో లేని వాళ్ళు పెద్ద హోటల్ వాళ్ళు చేసిన దానికి మా మీద అరెస్ట్ చేయడం కాదు, తప్పండి. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఒక సేవా సంస్థ అండి హోటల్ అంటే. ఎవరికైనా కావాలన్నా వాటర్ కావాలన్నా భోజనం కావాలన్నా ఆశీర్వాద భోజనం ఉచితంగా పెట్టేవాళ్ళం, ఎవరికి మేము కాదనకుండా ఉండేవాళ్ళం. అటువంటి సంస్థని దయచేసి నాశనం చేయొద్దండి. నేను కరోనా కాడి నుంచి నేను శివయ్య భక్తునండి. ఈ రోజుకి 40 సంవత్సరాలు ఆ హోటల్లో భోజనం చేస్తాను. ఎక్కడ కూడా డ్యామేజ్ అని మేము పెట్టము, చేయవు కూడా, అవసరం కూడా లేదు. చివరిగా మీరు చెప్పినట్టు చివరిగా ఒక హోటల్ యజమానిగా అలాగే అసోసియేషన్ ప్రెసిడెంట్గా మీరు ఏం చెప్తారు దీని మీద? అలాగే మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏంటి? సార్, చట్టాలు మారాలి, అప్పుడు చట్టాలు కూడా మారాలి. రెండొచ్చి అధికారులు రావాలి, మేమే పిలుస్తున్నాం మీరు వచ్చి చూడమని, తప్పకుండా అధికారులు రావాలి. అధికారులు వస్తే మాకు భయం ఉంటుంది. కానీ ఎవడో చేసిన తప్పని దాన్ని మీడియా చూపించుకొని మీరు ఫోకస్ అవ్వాలని చేయటం ఈ హోటల్ సంస్థ నాశనం చేయవాకండి. ఈరోజు రేట్లు పెరిగిపోయి ప్రతి ఒక్క హోటల్ లాస్ ఉందండి. నా హోటల్ రోజుకి 20,000 రూపాయలు లాస్. గత కరోనా కాడి నుంచి ఏ హోటల్ మార్జిన్ లేదు. కాకపోతే మేము పాతోళం కాబట్టి చేసుకుంటాం. కాబట్టి ఇటువంటి సంస్థని ఇన్ని లక్షల కుటుంబాలకు ఉద్యోగం ఇచ్చేది ప్రభుత్వానికి రెవెన్యూ అంటే అన్ని హైయెస్ట్ కడుతున్నాం మేము హోటల్ డిపార్ట్మెంట్. ప్రభుత్వానికి ఇచ్చే రెవెన్యూ హైయెస్ట్ కట్టేది అంటే హోటల్ డిపార్ట్మెంట్. మరి అటువంటి సంస్థని మీరు చెప్పండి, రండి, మీరు రావద్దని చెప్పండి, తప్పకుండా రావాలి.
మాకు చెప్పాలి, కానీ మీడియా ద్వారా కాకుండా చెప్పి మమ్మల్ని చేసి మా హోటల్ సమస్య కాపాడి, కస్టమరు మా కుటుంబ సభ్యుడు, అతనికి మేము ఎప్పుడు కూడా చెడిపోయిన ఐటెం పెట్టము, అలా చేయమండి. అలాగే సార్, అసోసియేషన్ ప్రెసిడెంట్గా మీరు వెళ్తూ ఉంటారా? హోటల్స్కి వెళ్ళి విజిట్ చేస్తుంటారా? జనరల్గా మీరు మామూలుగా వాళ్ళతో వెళ్ళడం, మాట్లాడడం కానీ, కిచెన్స్ సందర్శించడం లాంటివి ఏమన్నా? సార్ మేము ప్రతి అసోసియేషన్లో మా అసోసియేషన్లో మీటింగ్ పెడతామండి. ఒక్కో హోటల్లో పెడతాం. అంటే మేము ఒక ఆఫీస్ అంటూ లేదు మాకు. ఏదన్నా మీటింగ్ ఉంటే ఒక హోటల్లో పెడతాం. ఆ రోజు అందరూ విజిట్ చేస్తాం హోటల్లో. కిచెన్కి వెళ్తాము, కిచెన్లో చూస్తాము, ఐటమ్ చూస్తాము, ఐటమ్ తింటాము. ప్రతి నెలకోసారి మేము హోటల్లో మీటింగ్ పెట్టడం, విజిట్ చేయటం అవన్నీ చేస్తున్నామండి. మా హోటల్లో ఎక్కడా కూడా అటువంటి జరగదు కూడా. సో నెల్లూరులో ఉండేటువంటి ప్రముఖ హోటల్స్ ఏవైతే ఉన్నాయో ఇరు రాష్ట్రాల్లో కూడా హోటల్ పేరు చెప్తే ప్రధానంగా నెల్లూరు, అంటే ఫుడ్ పేరు చెప్తే ప్రధానంగా నెల్లూరు అని చెప్తారు. ఇటువంటి హోటల్స్ మీద జర్రేనో లేదంటే బొద్దింకనో ఏదైతే ఆయన కారణాలు చెప్తూ ఉన్నారో వండితే మాత్రం రైట్. ఇప్పుడు చిన్నదండి, నెల్లూరులో ఒక జర్రీ వచ్చింది చెప్పానంటే యాగతాయలండి. వాళ్ళు కావాలని హోటల్ వాళ్ళని ఇబ్బంది పెట్టడమో, బ్లాక్మెయిల్ చేయటమో, డబ్బులు కూడా ఇచ్చారండి మా హోటల్ వాళ్ళు. ఎందుకంటే జర్రీ ఇక్కడ ఉంది కదండి, మళ్ళీ హైదరాబాద్కి దిగిపోయిందండి జర్రీ, మళ్ళీ తిరుపతికి వచ్చిందండి, విజయవాడకు వచ్చిందండి. అంటే ఈ జర్రీ అది చూసి మిగతా వాళ్ళు కూడా ఆ విధంగా హోటల్ వాళ్ళని ఇబ్బంది పెట్టడము. సరేనా, బొద్దింకండి ఫ్రెష్గా ఇప్పుడు ఈ జర్రీ ఎట్టు పోయింది, ఎందుకు హైదరాబాద్కి పోయింది, తిరుపతి పోయింది, విజయవాడకు పోయిందండి. ఇదంతా దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే కావాలని ఆకతాయిలు ఈ సంస్థని దెబ్బ కొట్టాలని, బ్లాక్మెయిల్ చేయాలని మా వాళ్ళు డబ్బులు ఇచ్చారండి భయపడి. మీడియా తీసుకొస్తారని చెప్పిన తర్వాత భయపడి డబ్బులు ఇచ్చారు. ఇదంతా వాళ్ళు ఆకతాయాలు చేసి ఫేక్ మెసేజ్. ఇంక నుంచి కూడా ఏదైనా జరిగితే మేము ఒక అడ్వకేట్ పెట్టుకున్నాము, చట్టరీత్యా అతను చర్య తీసుకుంటాము. అతన్ని కూడా మేము కంప్లైంట్ చేసి డిపార్ట్మెంట్కి అతను అరెస్ట్ చేశారని కూడా మేము ఆస్కారం తీసుకుంటున్నాము. మా అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. సో మొత్తానికి దీని మీద పోరాటానికి కూడా మేము సిద్ధమే. ఇక మీదట ఇటువంటివి ఏది జరిగినా ఎవరైతే ఫేక్ కంప్లైంట్స్ ఇస్తారో అటువంటి వాళ్ళ మీద అయితే చర్యలు తీసుకుంటాం. ప్రధానంగా జర్రీ అనేది ఫుడ్లో వస్తే బాయిల్ అవుతుంది కాబట్టి ముక్కలైపోతుంది, కలిపెడుతూ ఉంటారు కాబట్టి, అలాగే బొద్దింక కూడా అట్లే ఉంటుంది. కానీ ఈ విధంగా డైరెక్ట్గా ఒక బొద్దింకని చూపించి, ఒక జర్రీని చూపించి, పొడుగ్గా జర్రీని చూపించి ఇలా చెప్పడం అనేది తప్పు. ఇలాంటి ప్రచారం చేయవద్దు. అలాగే నెల్లూరు హోటల్స్ అనేది పేరెన్నికగన్న హోటల్స్, ఈ హోటల్స్కి చెడ్డ పేరు తీసుకురావద్దని చెప్తూ ఉన్నారు. అలాగే అసోసియేషన్ ప్రెసిడెంట్గా తీసుకుంటే అసోసియేషన్ ప్రెసిడెంట్గా మేము అన్నీ కూడా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది, కిచెన్స్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా ఇటువంటివి ఎక్కడ కూడా జరగవని చెప్తూ ఉన్నారు. అధికారులు అయితే రావచ్చు, రైట్స్ ఎప్పుడన్నా చేయొచ్చు అని చెప్తూ ఉన్నారు అమరావతి కృష్ణారెడ్డి గారు. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో స్పెషల్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.